నెల్లూరు నగర నియోజకవర్గంలోని మొత్తం 14 క్లస్టర్లలో హైబ్రిడ్ మహానాడు ఘనంగా నిర్వహించారు. అన్ని క్లస్టర్లలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పరిశీలించారు. వర్చువల్ మహానాడు కార్యక్రమంలో పాల్గొని వీక్షించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షులు విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన తీర్మానం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. మహిళల సాధికారత దిశగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని హర్షాతిరేకంతో స్వాగతిస్తున్నామని తెలిపారు. శతాబ్దాలుగా కుటుంబ బాధ్యతలు మోస్తూ తమ కలను త్యాగం చేసిన మహిళలకు ఈ తీర్మానం కొత్త ఆశను నింపుతుందన్నారు. ప్రతి తల్లి, అక్క, చెల్లెలికి ఆత్మగౌరవానికి ఇచ్చిన గౌరవమే ఈ 33% రిజర్వేషన్ అని పేర్కొన్నారు. సంస్కరణల విషయంలో తండ్రికి తగ్గ తనయుడిగానే కాకుండా తండ్రికి మించిన తనయుడిగా మంత్రి నారా లోకేష్ నిలిచారని అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. తెలుగుదేశం జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. ప్రతిపక్షంగా వ్యవహరించింది. గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి దోహదం చేసింది. అంటే పేదవాడికి భరోసా నేర్తాం. భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన పుట్టిన పార్టీలో ఈరోజు మనం ఉన్నామంటే దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారో అక్కడ అన్ని కానీ మహానాడు జరుగుతుంది. మనం ఒకటే కాదు, ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీలో మనం అందరం ఉండడం మన అదృష్టంగా మనం భావించుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రాకముందు బడుగు బలహీన వర్గాలకి అవకాశం లేదు రాజకీయాలు. ఈరోజు బడుగు బలహీన వర్గాల రాజకీయాల్లో ఉన్నారంటే అది అన్న ఎన్టీ రామారావు గారి యొక్క చొరవగా మీ అందరూ అర్థం చేసుకోవాలి. ఆ రోజుల్లో మానవుల తర్వాత ఒక హ్యూమన్ డిగ్నిటీ ఉండాలి, మనిషికి ఆహారం ఉండాలి, మనిషికి నీరు ఉండాలి, మనిషికి వేసుకోవడానికి బట్టలు ఉండాలని చెప్పి ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఒక గొప్ప సంస్కరణ కూడు నీడ గూడు అని చెప్పి. అటువంటిది గతంలో అన్ని తాటాకు ఇల్లులు ఉన్నాయి, అవన్నీ పక్కా ఇల్లులుగా మార్చింది ఎన్టీ రామారావు గారు. అలాగనే ఆడబిడ్డలకి తల్లిదండ్రుల ఆస్తుల సమాన హక్కు ఏర్పాటు చేసింది కానీ ఎన్టీ రామారావు గారు. ఒక అడుగు ముందుకొచ్చి నిన్న మీరందరూ గమనించారో లేదో, మహిళలకి రాజకీయాల్లో 33% రిజర్వేషన్ కేంద్రంలో ఇంకా చట్టం కాకపోయినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో 33% ఆడబిడ్డలకి శాసనసభ్యులుగా, ఎంపీలుగా చేస్తారని కానీ మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఏ పార్టీలో లేదు. మొట్టమొదటిసారిగా 100 మంది మగవాళ్ళ ఎమ్మెల్యేలు ఉంటే అందులో 33 మంది ఆడబిడ్డలకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు. కార్పొరేషన్ లో, మున్సిపాలిటీలో 50% ఇంకా ఉంది ఆడవాళ్ళకి. ఇప్పుడు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కానీ 50% తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మనందరూ రాబోయే రోజుల్లో మనకు లోకేష్ బాబు ఒక యువ నాయకుడు, ఆయన యొక్క ఆకాంక్షలో ఆయన మళ్ళా ఇంకా గొప్ప స్థాయిలో చూడాలంటే ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. నిన్నగానే మీరు చాలా బాగా చేశారు ఈ కార్యక్రమం. ఈ రోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం టైంకి వచ్చిపోవడం కాదు. ఈ కార్యక్రమం మన జాతీయ అధ్యక్షులు అక్కడ ఇంకా ప్రోగ్రామ్ కంప్లీట్ చేయకపోతే మనం అందరూ చూసుకొని వెళ్ళిపోతే ఎట్లా? మనం వచ్చింది ఆ ప్రోగ్రామ్ వచ్చాం, అక్కడ కూర్చోవాల్సింది విజయవాడలో కూర్చోవాల్సింది ఇక్కడ కూర్చుంటున్నాం. అంతేగాని మనం ప్రత్యక్షంగా ఆ ప్రోగ్రామ్ లో ఉన్నట్టే వాళ్ళు అక్కడ మాట్లాడుతుంటే
మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడినట్టే అది. చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట్లాడుతుంటే మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడినట్టే. ఆ కార్యక్రమం పూర్తి అయ్యేదాకా మీరందరూ మంచి ఎయిర్ కండిషన్ హాల్స్ ఏర్పాటు చేశారు, భోజన వసతి ఏర్పాటు చేశారు. నిన్న చూశారు లేదో, మంచిగండి అని చంద్రబాబు గారు ఆ పనిలో మళ్ళా మా అందరికి కాన్ఫరెన్స్ తీసుకొని చెప్పారు. పెద్ద వయసు వాళ్ళు వస్తారు, వాళ్ళందరికీ వడదెబ్బ తగలకూడదు అని చెప్పి. అంటే మీ ఆరోగ్యం గురించి దాన్ని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. దయచేసి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ చేయండి. ఎందుకంటే నారాయణ గారి కాన్స్టిట్యున్సీ అంటే ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ప్రత్యేకంగా ఉంటుందని ఒక ఆలోచన. మీరు చేసే కార్యక్రమం కానీ ప్రత్యేకంగా ఉంటుంది. నారాయణ గారి కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండంగా ఉంటుంది, బ్రహ్మాండంగా చేస్తారు అని ఒక అందరికీ ఒక నమ్మకం. సో తప్పకుండా ఈ కార్యక్రమం ఇట్లా మధు, శైలజమ్మ, విజయమ్మ వీళ్ళందరూ నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీరందరూ చక్కగా ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.